వారంలో రెండు పేలుళ్లు, ఒకటి ఢిల్లీలో మరొకటి జమ్మూ కాశ్మీర్లో. ఈ రెండు ఘటనలకు లింక్ ఉంది. అయితే జమ్మూ కాశ్మీర్లో జరిగింది ఉగ్రదాడి కాదని కేంద్రం స్పష్టతనిచ్చింది. ఇది ప్రమాదవశాత్తు జరిగిన ఘటన అని అధికారులు క్లారిటీ ఇచ్చారు. జమ్మూ కాశ్మీర్లోని నౌగాం పోలీస్ స్టేషన్లో పేలుడు ఘటన దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ఢిల్లీ బ్లాస్ట్ నుంచి తేరుకోకముందే మరో పేలుడు జరిగి 9 మంది మరణించడం తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటన వెనుక ఉగ్రకోణం ఉందన్న వార్తలు మరింత కలవరం సృష్టించాయి. అయితే కేంద్ర హోంశాఖ దీనిపై వివరణ ఇచ్చింది. ఈ ఘటన ప్రమాదవశాత్తు జరిగిందని, దీనిపై ఊహాగానాలు అనవసరమని స్పష్టం చేసింది. Because of voluminous recovery, the said process was continuously attended for about last 2 days by following the standard operating procedure. Owing to unstable and sensitive nature of the recovery, it was being handled very carefully under the expert supervision. However, during the process, an accidental explosion took place at about 11:20 p.m. on 14th November, that is yesterday night. ఫరీదాబాద్ టెర్రర్ మాడ్యూల్ ను ఛేదించిన జమ్మూ కాశ్మీర్, హర్యానా పోలీసులు అక్కడి నుంచి పెద్ద మొత్తంలో పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. 360 కిలోల ఎక్స్ప్లోజివ్స్ ను జమ్మూ కాశ్మీర్ తరలించి నౌగాం పిఎస్ వద్ద బహిరంగ ప్రదేశంలో ఉంచారు. పంచనామాలో భాగంగా వాటి నుంచి శాంపిల్స్ సేకరిస్తుండగా శుక్రవారం అర్ధరాత్రి ఒక్కసారిగా భారీ విస్ఫోటనం జరిగింది. జైషే మహ్మద్ అనుబంధ ఉగ్ర సంస్థ పీపుల్స్ యాంటీ ఫాసిస్ట్ ఫోర్స్ PAPF ఈ దాడి తామే చేశామని ప్రకటించుకోవడంతో ఉగ్రదాడి వార్తలు వ్యాపించాయి. కాగా ఈ ప్రకటనను కేంద్ర హోంశాఖతో పాటు జమ్మూ కాశ్మీర్ డీజీపీ నలిన్ ప్రభాత్ కూడా ఖండించారు. ఫరీదాబాద్ లో స్వాధీనం చేసుకున్న పేలుడు పదార్థాలను ఫోరెన్సిక్ పరీక్ష కోసం పంపేందుకు సిద్ధమవుతున్న సమయంలో దురదృష్టవశాత్తు పేలుడు జరిగిందని వివరించారు. శ్రీనగర్ సమీపంలోని నౌగాం పోలీస్ స్టేషన్లో శుక్రవారం అర్ధరాత్రి భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 9 మంది ప్రాణాలు కోల్పోగా 27 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ఫోరెన్సిక్ బృందంలోని 3 సిబ్బంది, రాష్ట్ర దర్యాప్తు సంస్థకు చెందిన 1, 2 క్రైమ్ ఫోటోగ్రాఫర్లు, 2 రెవెన్యూ అధికారులతో పాటు ఓ టైలర్ ఉన్నట్లు అధికారులు ధృవీకరించారు. భారీ పేలుడుతో నౌగాం పోలీస్ స్టేషన్ భవనం పెద్ద ఎత్తున ధ్వంసమైంది. చుట్టుపక్కల కొన్ని ఇళ్లు కూడా దెబ్బతిన్నాయి. పేలుడు ఘటనపై జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా సమగ్ర దర్యాప్తునకు ఆదేశించారు.